ఇక్కడ ఒక చిన్న ఆటవిడుపు కోసం ఒక చిన్న ప్రశ్న మీకు. మీరు చాలా సినిమాల్లో మీ గాత్రదానం కూడా చేశారు, మంచి మంచి పాటలు కూడా ఫుల్ లెంత్ సాంగ్స్ పాడారు. అయితే చాలామందికి తెలియంది, మాకు అందరికీ బాగా నచ్చిన పాట, ఇంట్రెస్టింగ్గా ఉండే పాట అయితే ఆ లైన్లో పాడను కానీ దానికి తగ్గట్టుగా నేను సందర్భానుసారంగా ఎస్పి బాలు కన్నా ఏం తక్కువ మీగైనా అడపా అయినా పాడారుగా కాస్తైనా గుర్తొచ్చిందా బాబాయ్? దేనికన్నా తిడుతున్నాం కదా. నేను సాధారణంగా సోషల్ మీడియా చూడను. ఈ ఫేస్బుక్, ట్విట్టరు ఇట్లాంటివి నాకు తెలియవు చావు. అనుకోకుండా ఒకసారి ఒక ఫేస్బుక్ చూసినప్పుడు అందులో ఎవరో నాకు తెలియదు. నాకు విమర్శలు అంటే ఇష్టం. సాధారణంగా పొగడతలో సోదర భారతని ఎవరైనా ఎక్కడైనా పట్టు విమర్శిస్తున్నారు. ఒకడన్నాడు తెల్లారింది లేకుండా పాట బాగానే ఉంది కానీ నువ్వెందుకు పాడావు, ఎప్పుడైనా నీ గొంతు నువ్వు విన్నావా? సో నేను నిజంగా గాయకుడు నేను అలా అనుకోలేదు. అలా అని చెప్పి అతి వినయాలు ఏమి పోను. చక్కగా అందరిలాగా అందరూ పాడుకుంటారు, నేను కూడా కొంచెం పాడుకుంటాను. అంతేగాని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా అనవద్దు. ఎందుకన్నావు అంటే వారేవా ఏమి ఫేసు అన్న పాట మరీ సినిమాలో వచ్చినప్పుడు అందులో వారేవా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాస్ అనే ఒక పాట ఉంటుంది. ఆ పాటలో 2 చరణాలు నేను పాడాను. ఆ పాడినప్పుడు ఫస్ట్ ఒక్క 4 లైన్లు, అమితాబ్ బచ్చన్ కన్నా ఏం తక్కువ నీకైనా, హాలీవుడ్లో అయినా ఎవరెక్కువ నీకన్నా, ఆట పాట ఫైటు ఫీటు రావా నీకైనా, చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా, తెగించే సత్తా చూపంది అని ఆ పాడిన పాటలో అదే అమితాబ్ బచ్చన్ కన్నా ఎవరెక్కువ నీకేం తక్కువ అన్నట్టు బాలు కన్నా అని మా అన్నయ్యతో పోల్చిన అది తిట్టినట్టు అప్పుడప్పుడు 2-3 సినిమాల్లో అది చాలా చక్కని హాస్య సన్నివేశం. ఒకటోది అది వర్మ చేసిన మ్యాజిక్. సో ఏమీ నటించకపోవడం అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా బ్రహ్మానంద గారిని ప్రజెంట్ చేసి కేవలం ఆ పాత్ర ద్వారా సినిమా సూపర్ హిట్ అయ్యేలా చేశాడు. ఆ సందర్భంలో రాసింది అదొకటిను. ఆ 4 లైన్లో ఆ పాటల్లో అక్కడి నుంచే చాలా టేక్ ఆఫ్ ఉంటుంది, చాలా హిట్ సాంగ్ కూడా. కానీ చాలామందికి మీరు పాడారని తెలియదు. దాంట్లో కాన్సెప్ట్ కూడా గోండా దాదా రౌడీ అంటారే పైనుంటే, ఇక్కడ చేసే పనులే సినిమాలో చూపెడితే, ఓహో అంటూ జై కొడతారు తేడా మేకప్పే, కటౌట్లు గట్రా కడతారు, టికెట్లకు కొట్టుకు చస్తారు, నువ్వుంటే చాలే అంటారు, కథ ఎందుకు పోన్లే అంటారు. దీంట్లో ఉన్నటువంటి అక్కడ కూడా ఒక వాస్తవం పట్ల దృష్టి మళ్లించడానికి చేసే ప్రయత్నం మాత్రం చిన్న సెటైర్ కూడా ఉంది. న్యాచురల్గా సీరియస్ సినిమాల్లో కూడా నువ్వుంటే చాలే అంటారు. మన ఇవాళ హీరో డేట్ల కోసమే కదా వెతుక్కునేది, కథ ఎందుకు పోన్లే అంటారు. ఆ 2 చరణాలు అన్నాను. కానీ సినిమా ఫీల్డ్లో ఉండి సినిమా ఫీల్డ్లో హీరోయిన్ మీద సెటైర్ వేస్తే ఎలా నెగ్గుకు రాగలిగారు బాబాయ్ మీరు? అప్పుడు మీ మీద ఏం ఆక్షేపణలు నేను రాలేదా? రావు వాళ్ళ, ఎందుకంటే ఇది వాళ్ళ సమస్య కాదు, ప్రజలది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఆది భిక్షువు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేడి అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. ఈ చరణం కూడా ఒక్క లైన్ పాడాక మిమ్మల్ని నేను అడగాలనుకున్న ప్రశ్న అడుగుతాను. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది, కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. బాబాయ్ మీరు రాసిన
జనాలు చాలామంది వరకు అది మొదటి సినిమా. సిరివెన్నెల సినిమాలో విధాత తలుపున ఒక మోస్ట్ పాపులర్ సాంగ్ అయితే ఇది చాలామందికి బాగా ఇష్టమైన పాటలు ఇది ఇంకొక అద్భుతమైన పాట. అయితే దీన్ని నిందాస్తుతి అంటారు. ఇందులో మీరు శంకరుని నిందించారు తప్ప స్తుతి ఎక్కడుంది బాబాయ్ అసలు? నిందాస్తుతి అనేది ఒక సాహిత్య ప్రక్రియ. రెండు, భక్తి భగవంతుడికి భక్తుడికి మధ్య అనేక రసాల్లో నడుస్తుంటుంది. అంటే ప్రేమలో అలకలు ఉంటాయి, నిందలు ఉంటాయి, ఆరోపణలు ఉంటాయి, నిష్ఠూరాలు ఉంటాయి. ఆఖరికి అవసరమైతే కృష్ణుడు లాంటి వాడు కూడా పెళ్ళం కాళ్ళు పెట్టుకున్నాడు. అవన్నీ ప్రేమలో ఒక భాగమే. భక్తిని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఒక భాగమే. ఇది భక్తి మాత్రమే కాక ఈ పాట ఒక తాత్విక చింతనకు సంబంధించిన విషయం. ఇప్పుడు ఈ పాట సరిగా అర్థమవుతుంటే ఒక ఉదాహరణతో చెప్పేస్తే సరిపోతుంది. స్కూలు కంపే నాన్నని ఏమనేది, అస్తమాను పొద్దున్నే ప్రతిరోజు నా భుజాన్ని మీద సంచీలు పడేసి బడికి పోమని చెప్పేమో అమ్మని ఏమనేది అంటున్నప్పుడు వాడు వాళ్ళ అమ్మని నాన్నని తిట్టట్లేదు. నాకు పెద్దగా ఇప్పుడు ఇష్టం లేదు కానీ తప్పదని నాకు తెలుసు వాడు పంపించేస్తున్నారు అనే కాన్సెప్ట్ నా మంచి కోసమే పంపిస్తున్నారు. ఇక్కడ ఒకటి కథానుసారం వచ్చినప్పటికీ కూడా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే భగవంతుడు ఇవ్వాల్సిన అన్నీ ఇచ్చేసాడు. మనిషిగా నీకు సంబంధించినట్టు ఏమేమైతే కావాలో ఏం కావాలనే లిస్ట్ రాసుకో. ఆ మొత్తం ఇచ్చాడు. ఏది వాడుకోకుండా ఇంకా కొత్తగా ఏమడుతావు ఆయన లిస్టులో ఆయన దుకాణంలో ఏమీ లేదు, అన్నీ ఇచ్చాడు. నువ్వు పట్టుకెళ్ళి ఒక పచారీ కూడా సామాన్ అడిగినట్టుగా ఇది ఇవ్వు అని అడిగితే ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. నువ్వు మహా అడగగలిగితే ఒకటి నాకు నమ్మకం ఇవ్వని అడగాలి. అది ఇచ్చేది అమ్మేది కాదురా, నీలో ఉండాలి. నీకు ఇన్ని ఇచ్చాను, ఆ ఇచ్చిన చిన్న విభూతులు అవన్నీ ఉన్నాయి, కావాలంటే చూడు. ఆ ఇచ్చానన్న విషయం నీకు తెలియడం కోసమే నేనే మొదటేళ్ళు అన్నపూర్ణాదేవి దగ్గర నుంచి భిక్ష తీసుకున్నాను. సో నీకు జీవితమే అన్నపూర్ణలాగా అయితే మొత్తం అన్నీ ఇచ్చాను, ఇంకేమిమ్మంటావు అని అడుగుతూ క్రమంగా, అంటే అందులో ఆయన నింద ఏదైతే నువ్వు నింద అనుకున్నావో స్తుతే. అంటే తీపిరాగాల కోకిలమ్మకు నల్ల రంగు నల్లమైన వాడిని ఏమి నలుగు రంగు అనేది ఏదో నీకు చాలా కిట్టని వస్తువు నువ్వు అనుకుంటున్నావు. ఆ నల్ల రంగు లేకపోతే ఒక రామచిలకలాగా లేకపోతే మరో పావురాయిలాగా రంగులు పెట్టలాగా ఉంటే కోకిలంత అందంగా పాడదు. సో ఈ రెండు కాంబినేషన్స్ తోటే వస్తాయి జీవితంలో. ప్రతి దాన్ని ఎప్పుడోసారి మనం మాట్లాడుకున్నాం. పద్మం అనేది దేవతామూర్తుల తరకు పీఠం అయినప్పుడు దాన్ని పూజించే నువ్వు ఆ పద్మాన్ని కన్న తల్లి అని బురదను ఎందుకు ద్వేషిస్తావు? ఈ రెండు కూడా భగవంతుడే పెట్టాడుగా. సో భగవంతుడు తామరాకు మీద నీటి బొట్టులో ఉంటున్నప్పుడు నువ్వు అడగొచ్చు, నీకు ఎందుకు కొంట వేషం? నీటి బొట్టుని నువ్వు తామరాకు అంటుకోకే అని చెబుతూ తామరాకు నీటిలో ఎందుకు పెట్టాలి? అది వస్తుందో దాన్ని పడక అంటుకోకుండా ఎందుకు ఉండాలంటే నువ్వు ఈ జీవన వ్యాపారాన్ని చెయ్యాలి, సరిగా అర్థం చేసుకోవాలి, చేస్తూ ఉండాలి. దీనికే అంటూ పట్టుపోయి ఇదే నా తలకు గమ్యం కానీ ఇదే నా తలకు పరమార్థం కానీ అనుకోకూడదు అని చెప్పే విషయాన్ని, తేనెలకే పూల బాలలకు 3 నాళ్ళు ఆయువు ఇచ్చిన వాడిని అన్న ఒక మాట గమనిస్తే ఒక పువ్వు పుట్టడం, అది విరియటం, సుగంధాలు విరచెమ్మటం, గాలికి గంధాలు చెమ్మటం, తుమ్మిదలను పిలవటం, వాటిని ఎల్లూరు చేయడానికి లంచంగా తేనె ఇవ్వటం, వాటి కాళ్ళకి తన పుప్పొడిని పోవటం. మీరు వెళ్ళి వేరే ఇంకొక చోట వాలి, నేను ఇక్కడి నుంచి కదలేను కాబట్టి ఆ పుప్పొడిని ఇంకో చోట పెట్టి అక్కడ నేను వెళ్ళి పెరిగేలా చేయండి అని అనడం. ఇలాగా ఇన్ని రకాల పనులు నాకు విధించబడ్డ పనులన్నీ పూర్తి చేశాను. ఒక్క పని మిగిలి ఉంది. ఇన్ని పనులు చేయడానికి జన్మను ఇలా సార్థకం చేసుకోవటానికి వీలైన అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతుని పూజించాలని నన్ను కోసేవాళ్ళన్నా దేవుడి పాదాల ముందర పెట్టండి, లేదా అమ్మవారికి ప్రతిరూపమైనటువంటి ఆడపిల్ల జడలోనే పెట్టండి.